నమస్తే సార్. నువ్వా? గుడ్ మార్నింగ్. ఏంటయ్యా దయ్యంలో భయపెట్టి చంపుతున్నావు కదా? దేవుడిలో ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అబ్బా వదిలేవయ్యా, వర్కౌట్ అవ్వదు. సార్ వన్ ఛాన్స్ సార్. నో నో ఛాన్స్ సార్. భయపడి చచ్చాను కదా, ఎందుకు అంత పెద్దగా అటు చూడండి సార్, అటు చూడండి. ఏముంది? రజనీకాంత్ ఈ యాంగిల్లో అచ్చం రజనీకాంత్ లో ఉన్నారు సార్. అదేంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారే. గురు లైన్ లో పడినట్టున్నాడు. డెఫినెట్ గా ఈ సినిమా ఛాన్స్ మనదే, నో డౌట్ అబౌట్ ఇట్. సార్ షాక్ అయ్యావా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. సర్లే కానీ వెళ్ళి పని చూసుకో. డ్రైవర్ పోనీ. ప్లీజ్ సార్. సార్ సార్ అనవసరంగా సూపర్ స్టార్ తో పోల్. சும்மா இருக்க கூப்பிடுறா. அம்மா 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 அம்மா. నమస్కారం. ఒక్క నిమిషం. ఏంటా బంతి చూసి లోపలికంతా పోతాయి, ఏం చేస్తాయి? గురు మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏండా తాళమని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నారా? అబ్బే గిన్నె ఎందుకని, ప్లేట్ మిల్స్ కదా ఇవ్వండి. అమ్మా నేను బిచ్చగళ్ళ మిల్ల టూలెట్ బోర్డు చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. చా ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చుడా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు. రే ఆగండ్రా. అయ్యా నిన్ను కాదయ్య బాబు, చేస్తాను 2 నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ కు షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్. ఇల్లా? నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి. ఎల్లండి అయ్యా. అయ్యయ్యో ఇలాంటి మా ఉద్దేశం, రెంట్కో రూమ్ కావాలి. ఇంతకు మీరేం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడు మృదంగం వాయిస్తున్నాడు. ఓ బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎన్ని డిస్కౌంట్? రేపు పొట్టోడా, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా. సార్ సార్ ప్లీజ్ సార్. ఇల్లుడా సార్? ఎవడయ్యా సార్ అడ్వాన్స్? సరిగా ఉందా? రేయ్ ఇంట్లో ఆడపిల్లుంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. ఇక్కడ కాదు, పైకి. ఓకే సార్. సమీర్ వచ్చేస్తున్నాను. నేను తప్పు మాట్లాడాను గురు. అడ్డెక్కడికి బాబు? మీ రూము పైన రండి. అసలే ఆకలిగా ఉంది, ఈ సర్కస్ ఏంటి తల్లి? పోలాం ఆడా. ఇదే మీ ప్యాలెస్. ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి, ఇంత ఊర్లో తాళం హెయిర్ పిన్ తో తీస్తాయి. ఉంటే తాళం చెవితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి. ఎవరు? మా గురువా? తినడానికి కాన్సర్ దండగా అనుకుంటాడు, కొత్త తాళం ఎక్కడ కొంటాడు? ఆహా నేనంటే ఎంత గౌరవండా నీకు. తప్పదు కదా గురు, ఒకరొకరు గౌరవించుకోకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళపోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనిపిస్తుంది. పద గురు, పదడా, మనం గౌరవించుకుందాం. చెప్తాను పద. బంతి ఈ రూమ్ కి ఇదొక్కటే కదా డోరు? అమ్మో అబ్బో వద్దు గురు, నా గౌరవం వద్దు గురు. అబ్బో నా వద్దు గురు, ఇదా గౌరవం అంటే వద్దు, నాకు రెస్పెక్ట్ వద్దు గురు. బాబోయ్ గురు పైన ఉన్నాడు, పనిలో పని గిటార్ నేర్చేసుకుంటే ఓ పని అయిపోతుంది.
ఓనర్ వచ్చి పిలిచాడు. ఆపరా రేయ్, ఓనరు ఆపు, రే ఆపు. చూడ్డానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు, ఏదలా గొంతేసుకుని ఏంట్రా అరుపులు? సార్ అరుపులు కాదు సార్, సంగీత సాధన. సాధన కాదయ్యా బాబు, ఇది వేదన. అది కాదు, అసలు ఎవరయ్యా మీరు? మర్చి పుడిచినారా? నేను నా కుటుంబం పెంట్ హౌస్ లో బాడుక్కున్నాయి. వాడుగా నాకు వేడెక్కిపోతుంది, మర్యాదగా బయటికి పొండయ్యా. వాళ్ళు మన పెంట్ హౌస్ లో మొన్ననే అద్దెకి దిగారు. రక్షించావు తల్లి. కన్ఫర్మ్. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు. నా చెల్లి చెప్తోంది కాబట్టి నిజమే అయి ఉంటుంది. కన్రాయ్, ఒక్కసారి వీడు సంగీత సాధనంటే నీ బ్రతుకంతా రోదని. ఏంటి గురు ఈ బాధలు? రేయ్ ఎత్తుకో, గిటార్ ఎత్తుకో. ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా ఉళ్ళపో పోడా. మేం బాయిసికి వచ్చాం, పరువానికి వచ్చాం. ఈ 20 ఏళ్ళు అరే ఏమా చిందులు? చిందులు లేగరు, డాన్స్. అది డాన్స్ ఇలాడా, కుప్పి గెంతులో. నీకు అలాగే కనబడుతుంది గురు. మేం బాయిసికి వచ్చాం, పరువానికి వచ్చాం. 20 ఏళ్ళు అరే యుద్ధం చేశాం. బయట లేదు, లోపల లేదు, ఎందుకు కింద మాదిరి బాత్రూమ్ కడతా ఉంటారు? రే బంతి, ఓయ్ మళ్ళీ ఏమొచ్చిందో ఏంటో. ఏమైంది గురు? ఈ తలుపుకు తాపే ఇల్లడా? అదొక టైపు. టైపా షార్ట్ అండా? నా అందా నీళ్లు పోసుకోవాలి, నీకు తెలుసు కదా. తెలుసు గురు, ఉన్నది ఒక డ్రాయరు, అది కాస్త తీసేస్తానంటావు అంతే కదా. మరే நீ இங்கே நில்லு, யாரேனா வந்தா నేను சச்சி புடிஸ்தானு. அதுக்கப்புறம் நீ இல்ல, முதல்ல நீ, அதுக்கப்புறம் నా. పురింజదా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఎవ్వరూ రాకుండా చూసుకున్న బాధ్యత నాది. పో ఉల్ల పో. నువ్వుదా శిష్యుడు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే? Apo, play. రే బండోడా, నా బండారం బయట పెట్టి కదరా. మంచి చేపలమ్మా. మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు ఈ వీధికి వస్తావు. అవునమ్మగారు. ఆ చేపలమ్మా, చేపలే. అయ్యో మురుగా, చేప. బండడా, ఏమైంది గురు? పాప చేపతో నుంచుండదురా, కనిపించరా? సారీ గురు. అమ్మా, ఆయన చేపలు తినరు. మరేం తింటారు? తిమింగళాలా, కప్పలా, ఎలుకలా? నువ్వు అనుకున్నట్లు మా వాడు హార్డ్వేర్ కాదు, ఫుల్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? శాకాహారి. నీకు దండం పెడతాను, రాపడికెళ్ళు. ఎల్లు ఎల్లు. ఓరేయ్, మీకు అద్దెకిచ్చింది మేడ పైన గది, కింది వాకిలి కాదు. ఏంటమ్మా, వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలా ఉన్నారు, చేపలు అవి తినరేమో, వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు? శకునం రమ్మన్నాయి. రండమ్మా. ఇంటి ఓనర్స్ అద్దెగా ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది. ఛా,
గురు ఆ, లైన్ క్లియర్, పోయిందా? ఇట్స్ గాన్. ఆ, ఆ, మురుగా మురుగా. అది ఆ. అది అది కొట్టండి కొట్టండి అది తీర్మార్ కొట్టండి కొట్టండి. మీరు కొట్టే కొట్టుడికి శవం లేచి డాన్స్ ఆడాలి. అది ఏడు అది చెప్పంటే అది అది ఏడు అది చెప్పంటే అది 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 అదిరా అంతే కరెక్ట్. కొట్టండి 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 అదే అదే కొట్టండి అదే అప్పడరా అప్పడా అది చూడండి. డాన్సర్ కాదురా, ఆయనే మన స్పాన్సర్. ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మో నా చెయ్యి ఇరిగిపోయింది. అబ్బో నా కాలు ఇరిగిపోయింది. బయటికి రారా, డబ్బులు రా. అబ్బో అమ్మో రండిరా రే. ఇదేంటి వెనక్కి వెళ్తున్నాడు? పొట్టి వెధవ ఉండు. రే బంతి, నీ ప్లాన్ రివర్స్ అయినట్లుందిరా. జంప్. గురు రక్షించు గురు. బంతి ఏమనేది? ఎవడో నన్ను చంపబోతున్నాడు. గురు కాపాడు గురు. అబ్బా ఎన్నడా ఇది? చల్లర వస్తుందని. రే ఆగు, నీకు ట్రీట్మెంట్ నేను ఇస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్, సార్, వద్దు సార్, వీడి బదులు నేను సారీ చెప్తున్నాను. చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు. అవునండి. వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా? సార్ దొంగను కాదు, కొంగను కాదు, అసిస్టెంట్ మిలిటరీ డైరెక్టర్ అని. అబో, మరి డైరెక్టర్ ఎవరు? సార్ మా గురు. ఈజ్ ఇట్? నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వా? అవును సార్, సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను. దాట్ ఈస్ వెరీ నైస్. మీట్ మీ ఆఫ్టర్ 2 days. థ్యాంక్ యూ సార్. నీతో పాటు ఈ పొట్టి వెధవను కూడా తీసుకున్నా. రే ప్రొడ్యూసర్ రా, 2 దినాల కలవాలి, మర్చిపోకు. కలుద్దాం. కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం. సార్ రాయ్, దమ్ముంటే అందరు కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కడు వచ్చి కొట్టాని. జస్ట్ ఏ మినిట్. నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రాయ్ దమ్ముంటే ఇప్పుడు ఇద్దరు రండి రా. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? సార్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎదిగిపోయి పెసరట్ ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్, నేను చూపించాను. నెక్స్ట్ మనం తీయబోయేది హీరో హీరోయిన్ కి మ్యూజిక్ నేర్పించే సీన్. వెళ్ళి వాళ్ళకి సీన్ వివరించు. డైరెక్టర్ నమస్తే సార్. పర్లేదు, కూర్చో కూర్చో. ఇదిగో ఈడు మా బామ్మర్ది గొంతం గంగాధరం అని, ఆడి ఈడు బామ్మర్ది. ఇవాళ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని సినిమా పనులన్నీ చూసుకుంటారు. నువ్వు మాత్రం బాగా చేయి. రే బామ్మర్ది, దగ్గరుండి అన్ని జాగ్రత్త చూసుకో. అట్టగా భయ, ఏ కంగారు పడక, మా అమ్మ చెప్పింది కదా ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. ఏ కంగారు పడక, ఇక్కడ పని చూసుకోరానుక. నమస్తే సార్. నమస్తే అండి బాబు. ఇష్టేలుగా సెకండ్ అవలో పెట్టి ముందు మీది కదా డైరెక్టర్ది. ఓ హలో సార్. ఇదో డైరెక్టర్, నా పేరు గొట్టం. తేడా వస్తే కట్టం. కట్టం. అసలు ఇంతకీ ఈ ఆటకి ఎయిట్ ప్లాన్ చేసిన వేటే చెప్తా. హలో ప్రొడక్షన్, ఓ జ్యూస్ సార్ కి. హలో, ఇక్కడ ఇంకో సగం మనిషి ఉన్నారు. సారీ, జ్యూస్ నర. ఏ బాగుండే డైరెక్టర్ ఏర్పాటు బాగా చేస్తాడు.
ఇలాగైతే మాకు ఓకే సూపర్ ప్లానింగ్ ఇక నిలబడి చూస్తున్నావు ఏంటి వీళ్ళు పని చూసుకో ఎత్తవా బాబు అమ్మతే ఏంటి అక్కడ ప్యాకప్ అని చెప్పు కానీ ఇక్కడ లగేజ్ వచ్చేసినారు జ్యూస్ కానీ కావాలేంటి బావా వాళ్ళకి కావాల్సింది జ్యూస్ కాదు క్యాష్ బావా ఈ మధ్యన ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు బావా ఇప్పుడు తెలిసిపోనది అలాగైతే లోకిపోతాం రే నీ బాయిగాడు కొట్టంగా అందరు కానీ తక్కువ అంచనాయి మాక ఇదిగో ఇప్పుడు చూడనా తడక రే ఎవడ ఇక్కడ పడచ్చను ఐ వాంట్ ప్యాకప్ ఐ వాంట్ ప్యాకప్ నాకు చెప్పింది వచ్చేసినది ఏ డైరెక్టర్ ఈ డ్రింక్స్ చెప్పింది ఒక్కడి కోసం ఇలా అందరి కోసం కాదు వీళ్ళంతా నా అక్కడికి పంపిణీ ఏంటి నీకు థమ్స్ అప్ కి ప్యాకప్ కి తేడా తెలియదని వీళ్ళందరికీ తెలుసు అసలు నిన్ను కాదు అనాల్సింది నీలాంటి అరబ్రెయిన్ వాళ్ళని అప్పచెప్పాడే ఆయన అనాలి డ్రింక్ చేతిలో పట్టుకుని ఎంకిలా లుక్ ఏంట్రా చెప్పా తాగిన దాంతో సహా డబ్బులు చెల్లించి బాగా మధ్య డైరెక్టర్ ఏంటంటే కూర్చేసినా ఒక్క ముక్క రేయ్ రేయ్ ఈ రోజు అయినా ప్యాకప్లు థమ్స్ అప్లు లేకుండా షూటింగ్ చేద్దామరా అందరూ జాగ్రత్తగా వినండి మన సినిమా క్లైమాక్స్ మార్చేశాను మరో చరిత్ర దేవదాసు లైలా మజ్నులా మన సినిమా కూడా ట్రాజిడీతో ఎండ్ అవుతుంది అవునండి ఒప్పుకోరండి ఒప్పుకోకపోతే పని చేయండి ఆ జ్యూస్ లో కాస్త విషయం కలుపుకొని తాగే సినిమాకి పట్టిన శని వదిలిపోతా అదేంటి బాబా పుసుక్కుని అంత మాట అనేశాడు అవన్నీ మనకెందుకు లేరా ఇదిగో బాబు ఇంకో గ్లాస్